అనగనగా ఒక గ్రామంలో బాలు, లత ఇద్దరు దంపతులు నివసించేవారు. ఒకరోజు గ్రామంలో పెద్ద పెద్ద మెరుపులు, ఉరుములతో కూడిన భారీ వర్షం మొదలైంది. ఏమండి, బయట భారీ వర్షం పడుతోంది. ఈరోజు పనికి వెళ్లలేరు. మనకు పని చేస్తేనే భోజనం దొరుకుతుంది. ఈ వర్షంలో పని చేయడం కుదరదు. ఇంట్లో ఉన్నదేదైనా తిని ఈరోజు గడిపేద్దాం. రేపు వర్షం తగ్గితే పనికి వెళ్ళండి. అవును లత, ఏదో ఒకటి తిని ఈరోజు గడిపేద్దాం. రేపు వర్షం తగ్గితే పనికి వెళ్దాం. నాకు ఈ టిఫిన్ కట్టు, నేను కట్టెలు కొట్టడానికి వెళ్తా. ఇదిగోండి మీ టిఫిన్ తీసుకోండి. అలా బాలు పని ముగించుకుని ఇంటికి వెళుతుండగా బాలు నడుచుకుంటూ ఇంటికి వెళుతుండగా అక్కడ వలలో చిక్కుకున్న బంగారు ఎలుకను చూసి కాపాడడానికి వెళుతాడు. ఆ వలను గొడ్డలితో నరికి ఎలుకను కాపాడుతాడు. ధన్యవాదాలు మిత్రమా, నన్ను కాపాడినందుకు. సరేలే, వెళ్ళి అడవిలో స్వేచ్ఛగా జీవించు, ఎవరికి దొరకకుండా. మిత్రమా, నీలాంటి మంచి వ్యక్తులకు ఏదో ఒకటి చేయాలి. పద, నీ వెంబడి నేను కూడా వస్తాను. అక్కడ జరిగిన మొత్తం కథను లతకు చెప్తాడు బాలు. లత చాలా ఆశ్చర్యపోతుంది. ఆ బంగారు ఎలుక గడ్డి మేస్తుండగా నోట్లో నుంచి ఒక బంగారు కాయిన్ బయటికి వదులుతుంది. విషయం చూసిన లత చాలా ఆశ్చర్యపోతుంది. ఏమండి, త్వరగా బయటికి రండి. ఏమైంది అంత గట్టిగా అరుస్తున్నావు? చూడండి, అక్కడ ఆ ఎలుక దేవుని రూపంలో వచ్చి మన అప్పులు తీరుస్తుందని అనుకోని అప్పులు తీర్చడానికి వెళుతున్నారు. ఇదిగోండి, ఈ బంగారం తీసుకుని ఎంత డబ్బు వస్తుందో ఇవ్వండి. ఎవ్వరిని చిన్న చూపు చూడరాదు. దేవుడు ఎవరికి ఏం రాశాడో తెలియదు. ఎప్పుడూ కలిసిమెలిసి ఉండాలి. ఎవ్వరి రాత ఎలా ఉదో తెలియదు. ఈరోజు పేదవాళ్లు రేపు ధనవంతులు కావచ్చు. ఎలాగైనా